ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రధానంగా మహిళా ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవులు అనేవి ఉంటాయి. మొన్నటి వరకు ఇద్దరి పిల్లల వరకే మాత్రమే ప్రసూతి సెలవులు ఉండేవి. ఇప్పుడు తాజాగా ఆ నిబంధన అయితే ఎత్తివేసింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు వినియోగించుకునేందుకు ఇద్దరి పిల్లల నిబంధనని ఎత్తివేస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010 మే నెలలో మహిళా ఉద్యోగులకు అప్పట్లో ప్రసూతి సెలవులు 120 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ అప్పుడు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఇద్దరి కన్నా తక్కువ పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఈ సెలవులు వినియోగించుకోవాలి అనే నిబంధన ఉండేది. ఇప్పుడు తాజాగా ఉత్తర్వుల ప్రకారం ఆ నిబంధన ఎత్తివేశారు. రాష్ట్రంలో జనాభా నిర్వహణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు అయితే చేశారు. అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి ఈ ప్రసూతి సెలవులు అనే దాన్ని ఆ మహిళలు ఉపయోగించుకోవచ్చు. దాదాపుగా 120 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రసూతి సెలవులు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళకి శాలరీ అయితే పే చేసేస్తారనమాట. ఇది మహిళలకు ఇచ్చే అవకాశం. కాకపోతే అది గతం ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా పాత నిర్ణయాన్ని తెర మీద తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం.